నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన ద్వారానే అభివృద్ధి సాధ్యమని పాలకొల్లు ఎమ్మెల్యే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పోడూరు మండలానికి చెందిన ముఖ్య నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికోసం వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణులు అంకిత భావంతో కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు వివిధ దశల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఎన్నికల నామినేషన్లు, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, ఈవీఎం తదితర అంశాలపై సంబంధిత సిబ్బందికి బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికలలో నిలిచే అభ్యర్థుల ప్రకటన గుర్తులు, కేటాయింపు, బ్యాలెట్ పత్రాలు రూపకల్పన వంటి అన్ని అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు నిర్వహించే బాధ్యతలు అత్యంత కీలకమని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో ఒక ప్రత్యేక కోర్ టీంను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పూరి గుడిసె లేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించడమే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. మండల కేంద్రం ఉండ్రాజవరం గ్రామంలోని సుధీంద్రబాబు కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన సభలో 864 మంది లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, భూ హక్కు పత్రాలను ఆయన అందజేసి మాట్లాడారు. వెంటనే మీరు ఎవరైతే కట్టుకోలేదో మీరు రేపు ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు బ్యాంక్లో పెట్టుకున్నప్పుడు కూడా ఈ మీద లోన్ ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మనకి గతంలో విసులుబాటు ఉండేది కాదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేవు కనుక. అయితే ఇందులో వాళ్ళు ఎవరు అంటాడు తెలియజేసుకోడు, మీరు బయటకు చెప్తాడు కుటుంబం తీసి అమ్మ మీరు వెంటనే దీన్ని ఏమీ చేయలేదు, అమ్మేసుకోలేదు, అమ్మేసే ఎవరైనా ఉన్నామా అది సావడం ఉండొచ్చు. 7 లక్షలు అవుతుంది కదా, 7 లక్షలు అవుతుంది కదమ్మా. ఇది గతంలాగా ఇంద్రమ్మ కాలనీ ఇచ్చి 40 సంవత్సరాలు, జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి 20 సంవత్సరాలు కాలనీ. ఇప్పుడు కూడా అది అమ్మే హక్కు ఉండదు. వాళ్ళు తదనంతరం వాళ్ళ వారసులకు వెళ్తాం తప్ప మనం ఇచ్చే పట్టాలు గతంలో ఇచ్చిన పట్టాలు తదనంతరం వాళ్ళ వారసులకు వెళ్తాం తప్ప అమ్మే హక్కు లేదు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జి సుమలత, కుమారుడు వరుణ్ సాయిలతో పాటు ఉండ్రాజవరం, పాలంగి గ్రామాల సర్పంచులు మెండే వెంకటేశ్వరరావు, బొక్క శ్రీనివాసరావు, జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, వైస్ ఎంపీపీ నరహరశెట్టి సరోజ, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక స్థిరాస్తిగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి అందిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బుధవారం కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో 2831 మంది లబ్ధిదారులకు వారి ఇంటి స్థలం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అందజేశారు. మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, పోయిన మీ ఫోన్ నెంబర్ రాసి మీ ఆధార్ కార్డు ఇస్తే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కనుక అవసరమైతే అర్హతలో ప్రతి వాడికి మళ్ళీ కూడా తీసుకుని ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. గతంలో ఏ శాతం ఇచ్చినా 2-3 వేలు ఇల్లు ఇచ్చారంతే, 17,000. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అన్నదానానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన
నార్కేడిమిల్లి రామకృష్ణమూర్తి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు వారికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. రామకృష్ణమూర్తి మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి స్వామివారిని దర్శించుకుంటున్నానని, స్వామివారి కృపతో వ్యాపారం సక్రమంగా జరగడంతో స్వామివారి అన్నప్రసాదానికి విరాళంగా అందజేశానని తెలిపారు. ఆ 7 వారాలు మేము కంపల్సరీ చేసుకుని మంచి స్వామివారి అనుగ్రహంతో మేము డెవలప్మెంట్ అవుతున్నాం స్వామి. మేము చాలా కాలం నుంచి వస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మాకు ఎప్పుడూ కూడా స్వామివారి అనుగ్రహం బాగా జరిగి మేము డెవలప్మెంట్ అవుతున్నాం స్వామివారి. అలాగే అంతా కూడా ఈ యాత్ర కూడా బాగా జరిగి అందరికీ డెవలప్మెంట్ బాగా జరుగుతుందండి. అంచేత స్వామివారి అనుగ్రహం చేత మేము ఒకలిదాన అన్నదానానికి మేము ఒక 10 లక్షల రూపాయలు మేము డిపాజిట్ ఇస్తున్నాం స్వామి. స్వామివారి అనుగ్రహంతో మేమంతా బాగుంది సార్. అందరూ ఇక్కడ మమ్మల్ని బాగా వచ్చినప్పుడల్లా కూడా అందరి అనుగ్రహం. ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న శివదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలు గత 2 రోజుల నుండి ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవాలలో మొదటి రోజు శ్రీస్వామిని పెండ్లి కుమారుడిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేస్తారు. రెండో రోజు బుధవారం పంచగవ్య ప్రాసన, అంకురార్పణ, ధ్వజారోహణ, 7వ తేదీన గ్రామోత్సవం, 8న మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని లింగోద్భవ కాల అభిషేకం అనంతరం స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనున్నాయి. 9న గ్రామోత్సవం, 10న త్రిశూలవారి వసంతోత్సవం, పూర్ణాహుతి, ధ్వజారోహణ, 11న శ్రీ పుష్పయాగోత్సవం జరుగుతాయని కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కు అన్ని చోట్ల విశేష స్పందన. భీమవరంలో వెల్లడించిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. వచ్చే ఎన్నికల్లో జనం మద్దతుతో జగనన్న గెలుపొందడం ఖాయం. తణుకు మండలం తేతలి గ్రామంలో ధీమా వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. బీసీ డిక్లరేషన్ అమలు ద్వారా 100% అభివృద్ధి చెందనున్న వెనుకబడిన తరగతుల ప్రజలు. తణుకు మండలం కొమరవరం గ్రామంలో ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆధునిక వైద్య సదుపాయాల వల్ల దంతాలకు చేకూరుతున్న రక్షణ పేర్కొన్న తణుకు దంతవైద్య నిపుణులు శ్రీహరి. ఉండి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి. కాళ్ల మండలంలో వివరించిన వైసీపీ నేత నరసింహరాజు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు కృషి చేయాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఉండ్రాజవరంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ భూ హక్కు పత్రాలను అందజేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. పేద మధ్యతరగతి కుటుంబాలకు స్థిరాస్తిగా నిలవాలనే లక్ష్యంతో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్తపేటలో చెప్పిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన కార్యక్రమానికి 10 లక్షల విరాళమిచ్చిన తణుకు దాత మార్కేడిమిల్లి రామకృష్ణమూర్తి అభినందించిన ఆలయ పాలక వర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.